ఇక్కడ నుంచి అసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియో ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు చూసారా? ఏం చెప్పారు సార్? సంభవామి యుగే యుగే అంటే ఏమో నాకేం తెలుసు. లేదు సంపద సృష్టిస్తా. అవును సార్, ఇప్పుడు అదే పని మీద ఉన్నారు ఆయన. జరుగుతుంది బాగా, చాలా టైం ఉంది దానికి. 9 నెలలే కదా అయ్యింది. ఏంట్రైడు నటిస్తున్నాడా? ఇప్పుడు ఆయనతో మాట్లాడాం. ఎవరి దగ్గరైనా ఏమైనా ఉపాయాలు ఉంటే వచ్చి ఆయన చెవిలో చెప్పమంటున్నాడు ఆయన. ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది. ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది. విన్నావా? పెళ్ళం చేతిలో తన్నులు తినే ప్రతి పాకెట్ గాడు గిట్టనే డైలాగులు కొడతాడు. బటన్ ఒక్కడు ఏంటి ముసలమ్మ నొక్కింది బటన్ కి ముందు పెడితే అన్నాడు. మరి ఇప్పుడు ఏ ముసలమ్మ నొక్కట్లేదు, ఏ ముసలయ్య నొక్కట్లేదు. ముసలమ్మలందరూ ఏమైపోయారు సార్? నేనేనా? అయ్యి అలసట రావట్లేదురా నీకు? నీ అంకమ్మ బాగా తెలుసులేరా. నొక్కు, ముసలోడివి కదా నువ్వు కూడా నొక్కు బటన్. నొక్కలేవు. ముసలోడు ఎవరు? మళ్ళా నేనే. నువ్వు ముసలోడు అయిపోయావు అనుకో, నీ కుమార్ చేత నొక్కిచ్చు, అది నొక్కలేవు. అమ్మా, మీరు భలే ఫిట్టింగ్ పెడుతున్నారా? అటు చూడు బే. బాబోయ్ కొబ్బరెట్టినాడు ముసలోడు, బాబోయ్ నడు మంచలేడు. బలం లేనప్పుడు మింగే సవాళ్ళు విసిరొద్దు. ఏదో తేడాగా యాసిన్ లీడర్ పోతా ఉన్నది. ఏమవుతుంది? దొరికితే తమ్ముందా, ధైర్యం ఉందా? ముసలోడు అంటావు కదా, ఇప్పుడు ఉంచు, అప్పుడు తెలిసి దేవుడు ముసలోడు. ఇష్టమైంది మామ, వయసుతో సంబంధం లేకుండా పనిచేసేవాడు కుర్రాడని. ఇప్పుడు వాడాలి బాట. కుర్రాడు బాబోయ్ దారికి వచ్చినాడు. ఆయన కొడుకు ఎందుకు? మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, అవసరమైతే ఆయన నొక్కుతాడు. ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. మనం ఇక్కడికి వచ్చింది ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి కానీ క్రియేట్ చేసుకోవడానికి కాదురా. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఇవాళ బటన్ నొక్కడానికి నీ దగ్గర దమ్ము లేదు. దమ్ము లేక కాదు సార్, దమ్ముడి కూడా లేదంట అక్కడ. యాసిన్ లీడర్ పోతా ఉన్నది. ఏమవుతుంది? నేను నిప్పు, గాడిద గుడ్డు, వంకాయ పులుసు, గొప్పోడిని, అసలు కంప్యూటర్ కనిపెట్టింది నేనే. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. చరిత్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా అంటే? చెప్పు దీనికి లెక్కలు కంప్యూటర్ లో చూసి. ఏం చెప్పాలి కంప్యూటర్ లో చూసి? నిన్న అడిగినటువంటి ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పగలిగినటువంటి దమ్ము మీకుంటే కమాన్ కమ్ టు ది ప్రెస్. అటు చూడు. ఏమయ్యా, నీకు ఎమ్మెల్యేగా ఓటేశారు, ఎంపీగా ఓటేస్తే ఎంపీగా ఉంటాడు తప్ప ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి, పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? మొన్న నాగబాబు గారు ఏదో చెప్పారంట కదా. ఊరికి పిచ్చివాగుడు వాడి చేత వీళ్ళ చేత వాగించడం కాదు. వాళ్ళేమో అట్టాగే మాట్లాడుతుంటారు, మీరేమో ఇట్టే అడుగుతుంటారు. చెప్పు భగవంతనా. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలండి ఏమయ్యాయి సార్ ఆ వాగ్దానాలు? జరుగుతుంది బాగా, చాలా టైం ఉంది దానికి. అరే కోయ్ కోయ్ కోయా బామారి సందమామా కోయ్ కోయ్. ఎందుకు వాయిదాలు వేస్తున్నారు? అమలు చేయలేక. ఎందుకు ఎగవేస్తున్నారు? డబ్బులు లేక. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఏం చెప్పారు? మేనిఫెస్టో అన్నారు, షూరిటీ అన్నారు, గ్యారంటీ అన్నారు, సూపర్ 6 అన్నారు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోతే ఏంటి అని అడిగితే ఏమన్నా సార్? మేము అన్ని స్టడీ చేసాం, కాలువలు పట్టుకోండి మాది అవసరం అయితే అన్నారు. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. మోసాలు అయింది. అవును అయింది. ఏంది ఇప్పుడు? వాళ్ళు ఏం పట్టుకోవాలి? ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలి? ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఎవరి కాలర్ పట్టుకోవాలి, ఎవరి మెడ పట్టుకోవాలి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. కావాలంటే వీడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమో. అదేంటి నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను
దీంట్లో ఏముంది సార్? ఎవరు మోసం చేశారో వాళ్ళు మెడబట్టుకోండి, ఒక పని అయిపోయింది. అంతేగా అంతేగా ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. 4 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఒక్కలా ఉందండి. ఏం నచ్చలేదు మీకు జగన్ గారి పరిపాలన? ఆడే నచ్చలేదు, ఆడు రావడమే నచ్చలేదు. ఏడు నచ్చిన మళ్ళీ ఆడు అంటే సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? దీనికి మీరు ఏమంటారు సార్? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. టూ మచ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి.